హాయ్. పెళ్ళైన తర్వాత హోలీ కలర్స్ ని మిస్ అవుతున్నాం అనుకుంటున్న భర్తలకు భార్యలుగా మనం వాళ్ళ జీవితానికి ఎటువంటి కలర్స్ ని యాడ్ చేయలేదా? నేను చేశాను. ఏం చేశానో తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు మీ భర్తలకు ఏ ఏ కలర్స్ యాడ్ చేశారో కమెంట్ చేయండి. అందరూ మంచిగా హోలీ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. పెళ్ళైన తర్వాత నా జీవితంలో ఉన్న రంగులన్నీ మాయమైపోయినాయి. అదే పెళ్లికి ముందు అయితే ఎన్ని రంగులు, తెలుపు, బ్రౌను, ఎరుపు. ఇంకా మంచిగా రెడీ అయ్యి బస్ స్టాప్కి వెళ్తే రంగులే రంగులు, రంగులే రంగులు. ఇప్పుడు ఆ రంగులన్నీ పోయి నా జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమాలా తయారైంది. ఏంటి తీరిగ్గా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదే, పిల్లలు బయట హోలీ ఆడుకుంటున్నారు కదా, ఇప్పుడు దాకా చూసి ఎంజాయ్ చేసి వచ్చా. ఏం చెప్పావురా? అబ్బా అవునా? ఇప్పుడు నిజం చెప్పండి. నిజం చెప్తే మరి నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు. ప్రామిస్. పెద్ద మాట అన్నాడు సరాడు. ప్రామిస్ చెప్పండి. నిన్ను చేసుకున్నాక నా జీవితంలో ఏ రంగులు లేకుండా పోయినాయి. అబద్ధాలు ఆడకండి. నా వల్ల పోవడం ఏంది? నిజం చెప్పాలంటే మీ జీవితంలోకి నా వల్లే రంగులన్నీ వచ్చినాయి. మీ అమ్మ వాళ్ళు కూడా ఇన్ని రంగులు ఎప్పుడు చూపించుండ్రు. అవునా అమ్మా? ఏంట రంగులు? మీరు అంటుదవడానికి పచ్చని రంగునిచ్చాను వింబార్ రూపంలో. మీరు అన్నం వండడానికి తెల్లని రంగునిచ్చాను బియ్యం రూపంలో. మీరు బట్టలు ఉతకడానికి బ్లూ రంగునిచ్చాను బట్టల సబ్బు రూపంలో. మీరు కూర వండడానికి పసుపు ఎరుపు రంగులు ఇచ్చాను టర్మరిక్ పౌడర్ చిల్లీ పౌడర్ రూపంలో. టీ కాఫీలు పెట్టడానికి బ్రౌన్ కలర్ ఇచ్చాను టీ పౌడర్ కాఫీ పౌడర్ రూపంలో. మీకు ఇల్లు తుడవడానికి ఆరెంజ్ కలర్ ఇచ్చాను లైజాల్ రూపంలో. ఇలా ఎన్ని 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 కలర్స్ ఇచ్చాను మీ జీవితానికి. ఇంకా ఏమైనా కలర్స్ మిస్ అయ్యాయేమో ఆలోచించి చెప్పండి, వాటిని కూడా మీ జీవితంలో నింపేస్తాను. నువ్వు ఏ విధంగా ఎన్ని రంగులు నా జీవితంలో నింపినా గానీ, ఒక గాజు గ్లాస్ లో నింపిన బ్రౌన్ కలర్ లిక్విడ్ లో తెల్లటి ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తే వచ్చే కిక్కే వేరు. జీవితానికి ఇది కదా కావాల్సింది. నువ్వు ఏ విధంగా ఎన్ని రంగులు ఇచ్చినా గానీ దీనికి మించి ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి.